భారతదేశం మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు యువతను పెడదారు పట్టిస్తున్నటువంటి కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నటువంటి సమయంలో భారతదేశాన్ని ఈ దేశం యొక్క వైభవాన్ని సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే లక్ష్యంతో భారతదేశంలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 1949 జూలై 9వ తేదీన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 5 మంది విద్యార్థులతో ప్రారంభమై ఈ రోజు దేశవ్యాప్తంగా 50 లక్షల మంది విద్యార్థుల సభ్యత్వంతో ప్రపంచంలోనే నెంబర్ 1 విద్యార్థి సంఘంగా ఎదిగింది. విద్యార్థి పరిషత్ 77వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లో అన్ని మండల కేంద్రాల్లో విద్యార్థి పరిషత్ యొక్క జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఆకాశం అంతే విధంగా ఈ రోజు విద్యార్థుల ఆనందోత్సవాల మధ్యలో విద్యార్థి పరిషత్ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ దేశంలో కమ్యూనిజం కరిగిపోతున్న మంచుశిల కమ్యూనిస్ట్ సిద్ధాంతం కావచ్చు, కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి సంఘాలు కావచ్చు ఈ దేశంలో తిరగడం రాబోయే రోజుల్లో ఈ దేశంలో జాతీయ భావజాలంతో విద్యార్థులను భారత్ మాతకి జై వందే మాత నినాదాలతో భారతదేశం అంతా సుభిక్షంగా ఉండబోతుంది. ఈ భారతదేశం జాతీయవాద ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలో బాంబు పేర్లు లేవు, భారతదేశం ఉగ్రవాదులు లేరు, భారతదేశం నక్సలైట్లు లేరు. ఈ భారతదేశాన్ని సుభిక్షమైన సంపన్నమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో కలిగిన అంగరంగ వైభవమైనటువంటి దేశంగా తీర్చిదిద్దబోతున్నాం. వ్యవస్థాపక దినోత్సవం 77వ సంవత్సరం జరుగుతున్న సందర్భంగా ముందుగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏబీవీపీ కార్యకర్తల సంబరాలు ఉత్సవాలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏబీవీపీ అనేది ఒక విద్యార్థి శక్తి, జాతీయ శక్తి. ఈ విద్యార్థి శక్తి, జాతీయ శక్తిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు దేశభక్తి కోసం దేశభక్తుడిగా ఈ దేశానికి కావాల్సినటువంటి అన్ని కూడా యువతకి నేర్పించేటువంటి ఒక సంస్థ ఏబీవీపీ. ఇది విద్యార్థి లోకాలకే ఒక ఆదర్శపాయంగా ఉన్నటువంటి ఎంతో మంది ఈ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఈ దేశానికి వెన్నుముగ్గా నిలబెట్టినటువంటి జాతీయ శక్తి కలిగినటువంటి ఏబీవీపీ ఈ రోజు అందరికీ కూడా ఆదర్శంగా ఉంటుందని చెప్పని భావిస్తూ నాకు అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.